రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు గాల్లో కలిసినట్లు అయ్యాయంటూ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, గ్రామాల్లోకి వెళితే ప్రజలు నిలదీస్తున్నారంటూ కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగా చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కులాల పేరు మీద, మతాల పేరు మీద పబ్బం గడుపుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయన్నారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో 5,700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందని అన్నారు. వేల కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే జోను, కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తుందని, రాష్ట్రంలో 2,700 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. కులగణన పేరుతో రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమిచ్చారు లక్ష్మణ్. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అనేక అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వము తెలంగాణకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, నిధులు కానీ, పేదల పథకాలు కానీ, గతంలో మీరు 10 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ చెత్త పట్టాలు వేసుకొని ఢిల్లీలో ప్రభుత్వం నడిపారు, రాష్ట్రంలో ప్రభుత్వం నడిపారు. ఎంత నిధులు ఇచ్చారో, ఎన్ని ప్రాజెక్టులు వచ్చారో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అంతకు రెండింతలు నిధులు మేము తీసుకొచ్చామే కానీ మీరు రాష్ట్రాన్ని పాలించి కేంద్రంలో అధికారంలో ఉండి ఇద్దరు కలిసి కూడా తెలంగాణ భ్రష్టు పట్టించారు. ఒక చిన్న ఉదాహరణ మాత్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలుగా ఉండే యావరేజ్గా ప్రతి సంవత్సరం రైల్వే అభివృద్ధి కోసం ప్రాజెక్టుకు 800 కోట్లు మహా అంటే ఎక్కువగా ఇచ్చారు. ఇది మీ ఘనత. రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకుముందు బడ్జెట్లో కానీ, మొన్న బడ్జెట్లో కానీ ఆంధ్రప్రదేశ్కు 9,500 కోట్లు రైల్వే బడ్జెట్, స్టేషన్లు కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, చివరికి మొన్న ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ ఇచ్చింది బీజేపీ. 9,000 పైచిలు కోట్లు. తెలంగాణకు మాత్రం 5,700 కోట్లు, 40-60 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, మోడర్నైజేషన్ పేరు మీద, ఆధునికల పేరు మీద. చివరికి ఇందిరాగాంధీ గెలిచినటువంటి మెదక్ ప్రధానమంత్రి అయినా రైల్వే దిక్కు లేదు, వాళ్ళకు స్టేషన్ దిక్కు లేదు. కానీ బీజేపీ మోదీ గారు వచ్చిన తర్వాత మొన్న మెదక్ రైల్వే స్టేషను, సిద్దిపేట రైల్వే స్టేషను నిర్మించింది మోదీ ప్రభుత్వం. మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్